గుడ్ మార్నింగ్ ఆల్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనము ఇన్ని రోజుల నుండి కీబోర్డ్లో చేస్తున్నది ఒక వంత అయితే ఇప్పుడు మన మై నీడ్స్ యాప్ చూసి అందరు షాక్ అయిపోతారు. ఒక్కసారి మీ మై నీడ్స్ యాప్లో ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ ప్రతి ఒక్క కీబోర్డ్లో ఉన్నటువంటి వారు మైనెట్స్ చెయ్యని వాళ్ళు మాత్రం మళ్ళీ మైనెట్స్ ఏ విధంగా చేయాలి అనే విషయం పైన నాకు వాట్సాప్లో కానీ నా యూట్యూబ్లో కానీ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కానీ ఇప్పుడు కీబోర్డ్లో లేనటువంటి వారితో మనకు మైనెట్స్లో రావచ్చు. ఇప్పుడు మనం మైనెట్స్కు ఏ విధంగా చేయాలనే విషయం పైన నాకు వాట్సాప్లో వచ్చేసి పెట్టేసాను, నేను డీటెయిల్స్ చెప్తా. ప్రతి ఒక్కరూ మైనెట్స్ చేయాల్సిందే. మనము మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు యూజ్ చేసే మొత్తం మైనెట్స్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు లేనటువంటి వారు వెతుక్కుంటూ వచ్చి కీబోర్డ్లో మైనెట్స్లో అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కీబోర్డ్లో ఉన్నటువంటి వారు కేర్లెస్ చేసుకుంటున్నారు కదా, రేపు కొత్తోళ్ళు అయి మీకు మళ్ళీ కొత్తోళ్ళు ఇప్పుడే మైనెట్స్లో కీబోర్డ్లో వచ్చి మళ్ళీ మీకు వాళ్ళ కింద మీరు పోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం కంపల్సరీ, ఎందుకంటే అప్డేట్ ఆ విధంగా ఉంది. ఒకసారి మైనెట్స్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా, చూడండి అప్డేట్ ఏముందో. ఇక్కడ మనకు రెగ్యులర్గా మనం యూజ్ చేసేటి చూడండి, మొబైల్ రీఛార్జ్ ఉంది, డిటిహెచ్ ఉంది, ఫాస్ట్ కార్డ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, గ్యాస్ ఉంది, వాటర్ బిల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ బ్రాడ్బ్యాండ్ మన నెట్ ల్యాండ్ ఇక్కడ కిందికి వస్తే గిఫ్ట్ కార్డ్స్, ఇక్కడ బస్ ట్రైన్ ఫ్లైట్ బుకింగ్, క్యాబ్స్, హోటల్స్, మూవీస్. ఇంకా ఇక్కడ షాపింగ్లో వచ్చినట్లయితే చూడండి, షాపింగ్లో వచ్చినట్టు ఫ్లిప్కార్ట్, మైత్రి, ఈ విధంగా ఆన్లైన్, ఇంకా బీబా, యాపిల్ ఫోన్స్ కానీ ఇవి. ఇంకా మీకు చెప్పాలంటే పౌండ్స్. ఇప్పుడు బ్యాంకింగ్ సుతా మనకు ఆల్ బ్యాంకింగ్ మనతో టైఅప్ అవ్వడం జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోండి, పెద్ద బ్యాంకులు చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ చూడండి, ఇంత పెద్ద బ్యాంకులే మనతో టైఅప్ అయ్యి మనకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. అంటే మనము దీనికి కీబోర్డ్ మైనెట్స్ గురించి మనం అర్థం చేసుకోలేకపోయాము. రేపు బాధపడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా తొందర చేసి మీ టీమును మీరు మైనెట్స్లో అయ్యి మీ టీమును మీరు కాపాడుకుంటారా, లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. లేదు మీరు లేట్ చేస్తారు, చూద్దాము అంటే అక్కడ ఏమవుతుందంటే వేరే వాళ్ళు వచ్చి మీ టీమును మొత్తం వేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, మీ టీమును మీరు కాపాడుకొని ఇప్పుడు కొత్తగా మీరు టీము జనరేట్ చేసుకున్నారంటుంది, మీకు లైఫ్ తరతరాలు ఇన్కమ్, తరతరాలు ఫర్ ఎవర్ వస్తూనే ఉంటుంది ఇన్కమ్. అది మీరు ఊహించలేరు ఆ ఇన్కమ్ను. ఎందుకంటే మేము దీని విషయం పైన బాగా స్టడీ చేయడం జరిగింది, చాలా అంటే చాలా స్టడీ చేయడం జరిగింది. నిమ్మలంగా ఓపికగా వర్క్ చేస్తున్నాము, ఓపికగా తొందరపడి కాదు, ఓపికగా చేస్తున్నాం. కాబట్టి మనకు ఆ ఓపిక ఒక సంవత్సరంన్నర ఓపిక పడిన ఫలితము ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. మీరు సంవత్సరం బ్యాక్ అయ్యి సుతా మీరు దీన్ని కేర్లెస్ చేసుకుంటూ మీరు చూద్దామా అనే వరకు మీ టీము మీకే దొరకకుండా పోతుంది. ఇది మాత్రం కంపల్సరీ. ఇక్కడ చూడండి, గో బీబీ, మేక్ మై ట్రిప్, banking.com, ఇక్కడ ఎగ్జిగో, గోబీ బావ్, మేక్ మై ట్రిప్, ఇవి ఎన్ని పెద్ద మొత్తం మన దానిలో రావడం జరుగుతుంది. ఒకటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తా. మనం కమిషన్ ఏ విధంగా జనరేట్ అవుతుందో ఇక్కడ ఉంది. ఇక్కడ మనం వచ్చేసి ఫ్లిప్కార్ట్కి టచ్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ ఉంది. మనం దీనిలో ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కానీ మన అమౌంట్కు ఇక్కడ 4%, 2%, 1.6% మనకు రిటర్న్గా రావడం జరుగుతుంది. మనం ఒకవేళ మన కింద 1000 మంది ఉన్నారనుకోండి, 1000 టీం మనం జనరేట్ చేసాము, వాళ్ళు ప్రతిరోజు దీనిలోకి వెళ్ళి ఏది యూజ్ చేసినా కానీ మనకు కమిషన్ అనేది 25 లెవెల్స్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది.
బ్యాంకింగ్ చూడండి, బ్యాంక్ హెచ్డిఎఫ్సి, కోటాక్, యాక్సిస్ బ్యాంక్ ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఇంకోటి చూడండి, ఇక్కడ ఫ్రీగా మనం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు మైనిట్స్ యాప్ డౌన్లోడ్ చేయించేసి దానిలో 50 రూపీస్తోనే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయించి 50కు 300 పాయింట్స్, అంటే ఒక్క పాయింట్ వాల్యూ వచ్చేసి మీకు 100 రూపీ, 300 పాయింట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఎవ్రీడే మనం యూజ్ చేసే వస్తువులు కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇక్కడ మనము ఏ విధంగా అంతకుముందు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ స్కానర్ ఏ విధంగా యూజ్ చేస్తామో దీనిలో సుధా మనము అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంతెంత పర్సెంట్ రివార్డ్ పాయింట్స్ ఉందో మన రివార్డ్ పాయింట్స్ ఏమో రివార్డ్ పాయింట్లోకి వెళ్ళిపోతాయి. ఇక మనం ఆ పర్చేజ్ చేసుకోవడం వల్ల మనకు ఎవ్రీ డే మనము మన డౌన్లో ప్రతి ఒక్కరు ఏది కొన్నా, ఏది వాళ్ళు యూజ్ చేసినా, ఏది వాళ్ళు వాడినా కానీ, షాపింగ్ చేసిన, సర్వీస్ యూజ్ చేసినా మనకి ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది ఫ్రీగా. ఇక్కడ రివార్డులో పోయి చూడండి, ఇక్కడ మనము ఫ్రీగా జాయినింగ్ చేసిన కొద్దీ మనకి ఇక్కడ రివార్డ్ ఇక లెవెల్ 1 అచీవ్మెంట్ అయిపోయింది, లెవెల్ 2 అచీవ్మెంట్ అయిపోయింది, లెవెల్ 3లో చూడండి 99 మెంబర్స్ కాదు 21 మెంబర్స్ అయిపోయారు. ఇంకా ఇక్కడ లెవెల్ 3, లెవెల్ 4లో ఇక 17 మెంబర్స్ అయిపోయారు ఆల్రెడీ. ఈ విధంగా 5th వచ్చేసి మనకు 2500కి ఇక్కడ 3 మెంబర్స్ అయ్యారు. ఇక్కడ గిఫ్ట్గా వచ్చేసి రివార్డ్ వచ్చేసి మొబైల్ ఉంది. అదే 6th కార్డ్కి వచ్చినప్పుడు మనకు 7500 మనం చేయడం కాదు, మన డౌన్లో వాళ్ళు చేసినా కానీ మనకి ఇక్కడ యాడ్ అవుతూనే ఉన్నది. ఇక్కడ 3 మెంబర్స్ వచ్చారు. గెలాక్సీ ట్యాబ్ A9. అదే 7thలో వచ్చే వరకు మనకు 12,500 మెంబర్స్ అనేది 1 by యాడ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 1 యాడ్ ఉంది. ఇక్కడ 1,00,000 రూపాయల బైక్ మన ఇష్టం ఉన్న బైక్ తీసుకోవచ్చు. ఎటువంటి 1 రూపీ చెల్లించాల్సిన అవసరం లేదు, కంపెనీ చెల్లించి ఇస్తుంది. మన చేతికి మన ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా 8వ లెవెల్ చూసే వరకు 8th లెవెల్ చూసే వరకు ఇక్కడ మనకు వచ్చేసి కారు 6 lakh రూపీ కారు మనం ₹1 చెల్లించకుండా ఇక్కడ నాకు 25 మెంబర్స్లో మెంబర్స్ అయి ఉన్నారు. ఈ గిఫ్ట్స్ మనం ఫ్రీ అండ్ కాస్ట్ మనము ఇది చేయడం వల్ల మనకు వాళ్ళు పర్చేజ్ చేసే దానిపైన మనకు ఎవ్రీ డే మనకు కమిషన్ యాడ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఈ రివార్డ్స్ అనేది ఫ్రీగా మనం సంపాదించుకోవచ్చు. ఇప్పటివరకు చేసింది ఒకటైతే మనం ఇప్పుడు మైనిట్స్లో వర్క్ చేసింది మాత్రం ఒకటి. ఇది లైఫ్ లాంగ్గా వస్తుంది. ఇంకా ఇక్కడ మనము సేవింగ్ అకౌంట్లో యాడ్ చూసాము చూడండి, అప్పుడు కాయిన్స్ యాడ్ అయ్యి ఇప్పుడు దీనిలో మైనిట్స్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. యాడ్స్ రావడం వల్ల మనము ఇట్లా ఒత్తి చూడడం వల్ల మనకు కమిషన్ అనేది జనరేట్ INRలో మనకు కమిషన్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి. మైనిట్స్ మనం సార్ చెప్తూనే ఉన్నాడు, మైనిట్స్ అనేది మీకు చాలా ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. అది మనము ముందు రాబోయే రోజుల్లో షార్ట్ పీరియడ్లో మనం ఇన్కమ్ అనేది చూస్తూనే ఉంటాం. చూడండి ఎన్ని వచ్చాయి. ఇంకా ఇదే కాకుండా మనకు పేమెంట్ గేట్వేస్ రాబోతుంది. ఫోన్పే, గూగుల్ పే లెక్క మనము మన కీబోర్డ్ నుండి మనం కీబోర్డ్ నుండి ఎవరికైనా కానీ అమౌంట్ పంపించినా కానీ మనం పంపించినా కానీ మనకు కమిషన్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇమీడియట్లీ తొందర అంటే మరి తొందర మీరు మైనిట్స్లో అకౌంట్ డౌన్లోడ్ చేసుకొని మైనిట్స్ మీ అప్లైనర్ దగ్గర నుంచి వెళ్ళి కోడ్ తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ డౌన్లోడ్ చేయించేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీ టీమును మీరు కాపాడుకోవాలని కోరుతున్నాం. మళ్ళీ మీ టీము ఎటన్నా వెళ్ళవచ్చు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు వేరే దిక్కు ఎటైనా పోవచ్చు. ఆ కమిషన్ అనేది ఒక్కసారి వాళ్ళు వేరే దిక్కు వెళ్ళారనుకోండి, లైఫ్ లాంగ్గా మీకు కమిషన్ అనేది ఎటు వెళ్తే అటే పోతుంది. ఇక్కడ మనము క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ బ్యాంకులు ఉన్నాయి కదా, ఈ క్రెడిట్ కార్డ్స్ మొత్తం అప్లై చేసుకోవచ్చు.
ఇంకా మనకు పర్సనల్ లోన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ లోన్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది అంటే మీ టీమును బట్టి పర్సనల్ లోన్ మన మైనెట్స్ ద్వారా పర్సనల్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం చెల్లించిన అవసరం లేదు, ఎందుకంటే మన కమిషన్లకి కట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రెడిట్ కార్డే కాకుండా పర్సనల్ లోన్స్ మనకు కంపెనీ అదే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇప్పటికైనా కానీ ఫాస్ట్గా ఇదే సెకండ్లో మీరు మీ అప్లైనర్ను అది చేసుకొని మైనెట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేపియండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోండి, మీ టీమ్ మెంబర్స్కి చేసుకోండి. మీ ఉన్న ప్రతి ఒక్కరికి మీ డౌన్ కానీ అదర్ డౌన్ కానీ వేరే ఎవరైనా కానీ మీకు ఎవరెవరు తెలుసున్న వాళ్ళందరికీ మీకు చేపియండి. లేని వారికి కీబోర్డ్లో లేనటువంటి వారికి కూడా వాళ్ళకు కీబోర్డ్లో తీసుకొచ్చి మళ్ళీ కీబోర్డ్లో రిజిస్ట్రేషన్ మైనెట్స్ చేసుకొని ఈ మైనెట్స్ అకౌంట్ను యాప్ను డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేపియండి. ఏమైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ నా గ్రూప్లో యాడ్ కాండి. మీకు ఎటువంటి అన్ని విషయాలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు ఎంతమంది మీ టీం ఉన్నారో ఈ యూట్యూబ్ ద్వారా నా యూట్యూబ్ను వాళ్ళకు సబ్స్క్రైబ్ చేపిస్తే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ వరకు చేరుతుంది. మీ బిజినెస్ అనేది మూవ్మెంట్ అయిపోతుంది. ఓకే, మరి థ్యాంక్ యూ.